యూ కెన్ హీల్ యువర్ లైఫ్ బుక్ కూడా చదివి చూడండి. డయాబెటీస్ రావడానికి కూడా కారణం మెయిన్ ప్రతిదీ కంట్రోల్ చేయాలి అనుకోవడం. ఆ కంట్రోల్ అన్న పదం తీసేసి కోఆపరేట్. ఈ కోఆపరేట్ అన్న పదం తోటి గనక రీప్లేస్ చేసి సిచ్యువేషన్ ని వీటిని కంట్రోల్ చేయొద్దు. జస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ పోతాం. అటు ఫ్లోతో పాటు వెళ్తాం. ప్లస్ మన దగ్గర సంకల్ప శక్తి అంటూ ఉన్నప్పుడు సిచ్యువేషన్ మనం అనుకున్నట్టు జరగదేమో అన్న చోటనే మన పరిస్థితుల్ని, వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. అప్పుడే ఆ ప్రభావం ప్యాంక్రియాస్ మీద పడ ఇన్సులిన్ వచ్చేసి అది షుగర్ అని చెప్పి పెద్ద రీజన్స్ చెప్తూ పోతున్నారు. యాక్చువల్ గా డయాబెటీస్ క్యూరబుల్లే, బీపీ కూడా క్యూరబుల్లే. అసలు అన్ని రోగాలు క్యూర్ చెయ్యొచ్చు. కానీ సైన్స్ ఏంటంటే ఇప్పుడు మొన్న ఏదో కరోనా రాగానే వెంటనే ఒక ఏమంటారు దాన్ని టీకాలు కనిపెట్టేశారు వీళ్ళు. కానీ నిజంగా డయాబెటీస్ కి, బీపీకి, తర్వాత కోల్డ్, ఫీవర్ ఇలాంటివి ఎప్పుడు వచ్చే రోగాలకి ఇంతవరకు వాళ్ళు ఏం కనిపెట్టలేకపోయారు. కానీ యాక్చువల్ గా ఇవన్నీ బతుకున్నంత కాలం వేయాలని అంటారు. కానీ ఆత్మలో ఉన్న దీని ఆలోచన విధానాన్ని సరిదిద్దితే శరీరంలో ఉన్న రోగం నయమైపోతుంది. నేను అందుకే మొన్న బీపీ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను. సో ఒకసారి ఆ బుక్ చదవండి. చదివితే మీరు మొత్తం చదవలేరు, టైం లేదు అనుకుంటే కూడా వెనకాల చార్ట్ వేశారు ఆ బుక్ లో. ఆ చార్ట్ ఏంటంటే చూసారా ఆ బుక్? లేదక్క, ఇంకా చూడండి, మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్. ఆమె ఒరిజినల్ గా రాసింది ఇంగ్లీష్ భాషలో. సో అది డైరెక్ట్ కొంచెం ట్రాన్స్లేషన్ లో కొంచెం మనకు తెలుగులో ఇది అనిపిస్తుంది, కానీ చదివితే అది చదవండి. సో వెనకాల బుక్ వెనకాల చార్ట్ వేసేసారనమాట ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో. ప్రతి దానికి, ఏ రోగానికి మనం ఏం ఆలోచిస్తుంటే ఎక్కడ ప్రభావం పడుతుంది, దానికి ఏం ఆలోచించాలో అన్నట్టుంది. సో ఏం ఆలోచించాలో మేమే చెప్పేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ మిమ్మల్ని మీరు చూసుకునే అవకాశం ఉంటుంది ఆ బుక్ చదివితే. లేకపోతే నేను కూడా బ్యాంక్ లో ఉద్యోగం చేస్తే ఏవేవో సమస్యలు వస్తుంటే, అమ్మ వాకింగ్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, ఏమీ మార్పు రావట్లేదు, చూస్తే బాడీ చూస్తే ఆరోగ్యంగా ఉన్నట్టే ఉంది, చూస్తే మళ్ళీ ఏదో అన్హెల్దీ ఫీలింగ్. అంటే అప్పుడు ఆ బుక్ చదివితే నాకు అవగాహన వచ్చింది, అరే నిజమే కదా, నేను ఇవన్నీ ఆలోచిస్తున్నానే, ఈ ఆలోచన ప్రభావం ఇక్కడ పడుతుందా అని అప్పుడు అర్థమైంది నాకు. సో కాబట్టి బుక్ అంతా చదివినా మంచిదే, లేదు అట్లీస్ట్ ఆ వెనకున్న చార్ట్, ఆ చార్ట్ లో కనీసం మనకి ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు వస్తున్నాయి అని ఆ మాత్రం చూసుకున్నా ఇంకా పొరపాటున కూడా నెగిటివ్ థింకింగ్ చేయాలి. అది